హలో అండి, నేను డాక్టర్ జిగ్నా తమ్గౌడ్, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ కరీంనగర్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. సో ఈ రోజు నాకు ఒక పేషెంట్ వచ్చారు. తను రిపీటెడ్ గా వెజైనల్ ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్ అని చెప్తుంది. సో ఇది ఒక ప్రాబ్లం చాలా కామన్ ఉంది ఈ మధ్యలో. ఈ రిపీటెడ్ వెజైనల్ ఇన్ఫెక్షన్, వైట్ డిశ్చార్జ్ వల్ల ఎందుకు అవుతుంది అని మనం ఈ రోజు డిస్కస్ చేస్తాం. సో ఈ వైట్ డిశ్చార్జ్ జనరలీ మీకు ఒక్కసారి వస్తే మీకు ఏదైనా వెజైనాలో ఇన్ఫెక్షన్ వల్ల వైట్ అవుతుంది, కానీ ఇది వైట్ నార్మల్గా కూడా ఉండొచ్చు. ఇది ఇన్ఫెక్షన్ అని మనం ఎప్పుడు చెప్తాము? ఇన్ కేస్ ఆ వైట్ ఇన్ఫెక్షన్ మీకు ఇచ్చింగ్ అవుతుంది, ఆ లోపల ఆ ఏరియాలో మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, ఎప్పుడు దుర్గా పెడుతుంది, లేకపోతే అది డిశ్చార్జ్ చాలా ఫౌల్ స్మెల్లింగ్గా ఉన్నాయి, లేకపోతే కలర్ ఏదైనా ఆల్టర్డ్ ఉంది, మేబీ yellowish కలర్ ఆర్ గ్రీనిష్ కలర్ ఆర్ ఫ్రాతీ డిశ్చార్జ్ ఉండొచ్చు. అప్పుడు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మనకి ఇన్ఫెక్షన్ అని అనిపిస్తుంది. సో ఇది రిపీటెడ్గా ఎందుకు అవుతుంది? జనరల్గా మీరు గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళేటప్పుడు మీకు ఇన్ఫెక్షన్ కి ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ మళ్ళీ 1-2 months లో మీకు ఇన్ఫెక్షన్ అయింది అంటారు. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ రికరెంట్ వెజైనల్ ఇన్ఫెక్షన్ అండ్ వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్? రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్ వల్ల మీకు ఏం ప్రాబ్లం రావచ్చు అని చూద్దాం. సో మెయిన్లీ బికాస్ మనకి ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు మనం ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాము, లేకపోతే ఓవర్ ద కౌంటర్ ఫార్మసిస్ట్ దగ్గర వెళ్ళి ఏదైనా ఒక యాంటీబయోటిక్ స్వాలో చేస్తారు. సో ఈ టైప్ మీరు యాంటీబయాటిక్స్ ఫాలో చేసేటప్పుడు మీకు కరెక్ట్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ రాలేకుండా ఇన్ఫెక్షన్ మళ్ళీ వస్తుంది. సెకండ్ థింగ్, మీ డాక్టర్ దగ్గర వెళ్ళేటప్పుడు జనరలీ యూఆర్ అడ్వైజ్ టు టేక్ యాంటీబయాటిక్స్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం. మేబీ 1 week ఉండొచ్చు, 2 weeks ఉండొచ్చు. కానీ మీరు 1 week టాబ్లెట్స్ వాడినప్పుడు యూఆర్ కంఫర్టబుల్, ఇప్పుడు మీకేం సిమ్టమ్స్ లేకున్నా మీరు టాబ్లెట్స్ ఆపేస్తారు. అప్పుడు కూడా ఈ ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటాయి. ఎందుకైతే ఆ బ్యాక్టీరియా, ఆ వైరస్కి మనకి ఇంత టైం డ్యూరేషన్ యాంటీబయాటిక్స్ కవర్ చేయడానికి అవసరం ఉంటుంది. అందుకే మీకు 2 weeks అని చెప్తారు. కానీ ఇఫ్ యూ స్టాప్ టేకింగ్ ద మెడికేషన్ ఇన్ బిట్వీన్, యు ఆర్ లైక్లీ టు గెట్ ది ఇన్ఫెక్షన్ అగైన్. థర్డ్ అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ మీ పార్ట్నర్కి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే యు ఆర్ లైక్లీ టు గెట్ ద ఇన్ఫెక్షన్ అగైన్. ఇప్పుడు మీ పార్ట్నర్కి కూడా ఇన్ఫెక్షన్ ఉన్నాయి, కానీ పార్ట్నర్కి మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వలే అనుకోండి, లేకపోతే వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకోలే అనుకోండి, దెన్ దాట్ ఈస్ ద రీజన్ ఫర్ యూ టు గెట్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్. సో ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ వల్ల మనకి రిపీటెడ్గా వెజైనల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ రికరెంట్ వెజైనల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఇంప్లికేషన్స్ ఏంటి? సో రికరెంట్ ఇన్ఫెక్షన్ వల్ల మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీకు మొత్తం గర్భసంచి దగ్గర ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఈ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు ముందు మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. దట్ ఈస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ విచ్ క్యాన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ రికరెంట్ ఇన్ఫెక్షన్. ఇంకోటి అయితే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గుతుంది. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు యూఆర్ డిస్టర్బ్డ్, మీ మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది బికాస్ యూఆర్ సఫరింగ్. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారైతే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ us. We at Oasis Fertility Karimnagar will help you out so that you have a healthy reproductive life. Thank you.